చెప్తున్నాడు. ఒక్క మాట అన్నా నేను, ఏమయ్యా మా కష్టం మీద మేము బతుకుతూ ఉంటే 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించావు. నీ అబ్బ సొత్తే అన్న కొట్టేశావా, నీ బాబు సొత్తే అన్న దొబ్బేశావా అని నేను అడిగితే చాలామంది మా దగ్గర ఎంత కత్తి ఉంది అంత కత్తి ఉందని ఫోన్లు చేస్తారండి నాకు. పేష్వా రాజుల కత్తులకే భయపడని వంశం నుంచి వచ్చిన వాళ్ళు, నీ బొకడా కత్తులకు భయపడే వాళ్ళం కాదు. ఈవేళ ఇంత వర్షంలో ఈ సింహాలు ఇలా గర్జిస్తూ ఉంటే ఆ పిల్లి ఇంట్లో దూరి బాత్రూంలో చేరి గజ 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 ఆ వణికించడానికి కారణమైన వివేకానికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువండి. ఈ మాల కన్నెమనడి దగ్గర నుంచి మొన్న జరిగిన మార సైన్య యుద్ధం వరకు ఈ రోజుకి భారత సైన్యంలో మార అరేంజ్మెంట్ పేరుతో మాలలు ఈ దేశాన్ని కాపాడుతున్నారు. మేము దొంగలం కాదు, మేము ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళం, అంబేద్కర్ గారి వారసులం. అయితే మాలలకి ఈ మందకృష్ణ ఏమన్నాడు, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మందకృష్ణ 30 సంవత్సరాల నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వాల సపోర్టు, నాకు కేంద్ర ప్రభుత్వం సపోర్టు, నాకు సుప్రీంకోర్టు సపోర్టు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నీకు ఇంతమంది సపోర్ట్ ఉన్నా నిన్న 30 సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఎక్కిస్తున్నది ఈ మాల జాతి సింహాలు. నీకు ఈ దేశం అంతా సపోర్ట్ ఉండొచ్చు, నాకు నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సపోర్ట్ ఉంది. అందుకే ఈ 30 సంవత్సరాల నుంచి నిన్ను రోడ్ల మీద ఎక్కిస్తున్నావు. ఇప్పుడు చూడు మాలలు బయటకు వచ్చారు, నీలాంటి వాళ్ళందరినీ తొక్కేసుకుంటూ మేము ముందుకెళ్తాం, న్యాయం కోసం నిలబడతాం. ఇలాంటి అవకాశాన్ని ఇంత గొప్ప ఏర్పాటు చేసిన ఇక్కడున్న పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇంత వర్షంలో నిలబడిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై భీమ్, బోలో అంబేద్కర్ మహారాజ్ కి, బాబాసాహెబ్ మహారాజ్ కి, జై మాలా, జై మాలా. ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఏ పార్టీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీ ఇక్కడ లేదు. మీరు మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం ఆపుకోండి. మాలల్ని అంబేద్కర్ వాదం నుంచి దూరం చేసి మనవాదులుగా మార్చబాకండి. మాలల్ని అంబేద్కర్ వాదానికి దృక్పథానికి దూరం చేసి వాళ్ళని మనవాదులుగా మార్చబాకండి. మళ్ళా చెప్తున్నా, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు అంబేద్కర్ వేదిక మీద అంబేద్కర్ పోరాటం నడుపుతున్నప్పుడు అగ్రకులాలు కనిపించిండ్రు. ఈనాడు అంబేద్కర్ను గౌరవించే వాళ్ళ సంఖ్య అగ్రకులాల్లో పెరిగింది. ఈనాడు ఆయన రథాన్ని ముందుకు నడిపించే క్రమంలో అగ్రకులాలు ఇక్కడ సమర్థిస్తున్నాయి. ఎంఆర్పిఎస్ని అందరూ సమర్థిస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరుగుతున్నది. మనవాద సంస్కృతి దూరం చేసుకోకుంటే మీరు సమాజానికి దూరం అవుతారు. ఇప్పటికే దళితుల్లో మెజారిటీ కులాల ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, అగ్రకులాల అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు గౌరవ రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు ప్రధానమంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు మనవాదులుగా మారారు. మీరు మనవాదులు అవుతే మీ అంబేద్కర్ వాదులం. మనవాదాన్ని అంబేద్కర్ ఓడించిండు ఆనాటి కాలంలో. ఈనాడు ఎంఆర్పిఎస్ కూడా నయా మనవాదులను ఇప్పుడు ఓడిస్తారు. ఆనాడు అంబేద్కర్ మనవాదులను ఓడించి ప్రాతినిధ్యం సాధించాడు. ఈనాడు నయా మానవాదులు ఎక్కడున్నారంటే ఎక్కువ మాలల్లోనే ఉన్నారు. ఆ నయా మానవాదులను ఓడించడం ఖాయం, వర్గీకరణ అమలు చేయించుకోవడం ఖాయం, మనువాదులను నిర్మూలించడం కూడా ఖాయం. మనువాదులను రాజకీయంగా నిర్మూలించడం కూడా ఖాయం తెలంగాణ గడ్డ మీద. ఒక సందర్భంలో వాళ్ళ అయ్యనే మా మహిళతో ఓడించిన వాళ్ళం. భవిష్యత్తు రోజుల్లో వాళ్ళకు రాజకీయంగా పుట్టకతులు లేకుండా చేయడం కోసం మాదిగల్ని, మా నేత కానీ పీడిత కులాలందరినీ, బుడగ జంగాలందరినీ ఏకదానికి తీసుకొస్తాం. ఏదేమైనా వర్గీకరణను అడ్డు తగులే స్వార్థపరులారా, మిమ్మల్ని సమర్థించే రాజకీయ పార్టీ లేదు. మీకు చేతనైతే బీఎస్పీలో చేరి మాయావతి అండ తీసుకోండి.
లేదా మీకు చేతనవుతే సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడండి, కానీ మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం చేసి మాలల్ని మనవాదుల మార్చబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 600 వర్గీకరణ జరుగుతుంది. మళ్ళా చెప్తున్నా, మీరే కాదు, మీ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, మీ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు. రాసి పెట్టుకోండి, వర్గీకరణ ఆగదు, రాసి పెట్టుకోండి. యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి మాదిగలకున్నది. పీడిత కులాలందరినీ కూడగట్టే శక్తి మాదిగలకున్నది. సమాజాన్ని కూడగట్టే శక్తి మాదిగలకున్నది. ఎందుకంటే మాదిగల పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైంది కాబట్టి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది, రాజకీయ పట్ల అండగా నిలబడుతున్నాయి. ఒక్క పార్టీ మద్దతు కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు స్వార్థపరులు, మీరు మనువాదులు. మీ మనువాదాన్ని వదలకపోతే, మీ స్వార్థాన్ని వదలకపోతే మీరే సమాజం నుంచి మరింత దూరమై ఒంటరి వాళ్ళై ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి కూడా సిద్ధంగా లేని రోజులు వస్తాయనేసి కూడా మర్చిపోదు. మళ్ళీ చెప్తున్నా, మేము వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ మేము శత్రువుగానే చూస్తాం. వర్గీకరణ వ్యతిరేకిస్తామని ఎవరు మాట్లాడినా వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ మనోలాగా చూస్తాం. కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు, కొంతమంది మనసులో పెట్టుకుంటున్నారు. కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు, కొంత మనసులో పెట్టుకుంటున్నారు. నేను అంటున్నా, వర్గీకరణకు వ్యతిరేకంగా బహిరంగ మాట్లాడిన వాళ్ళను మనవాదులను చూస్తాం, మా శత్రువులను చూస్తాం. వాళ్ళతో ఏనాడు రాజు ఉండదు. రెండోది, వర్గీకరణకు వ్యతిరేకంగా మనసులో ఉన్న వాళ్ళని కూడా మేము పసిగడతాం. వర్గీకరణకు వ్యతిరేకంగా మనసులో ఉన్న కూడా పసిగడతాం. వాళ్ళని కూడా మేము మనవాదులని పరిగణలోకి తీసుకుంటాం. దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుండే వీళ్ళు. దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలా? ఒక మాలందరూ సభ ఎట్లా పెడతావు? దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలి, ఒక మాలల గురించి ఎట్లా పెడతావు? నన్ను ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే సంపుతానని సంపేటోళ్ళు ఉన్నారు, గొంతులు కొత్తలేరు. ఆడపిల్లలు సైకోలు వీళ్ళు, దళిత సైకోలు, మాల సైకోలు వీళ్ళు. అరే మాకు లేనిది మీకెందుకయ్యా? నీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి, అవగాహన ఉండాలి, సంబంధాలు ఉండాలి, ఏకాభిప్రాయం ఉండాలి. ప్లీజ్ బాయ్, మాతో ఐక్యంగా ఉండాలంటే ఒక మాట, మాతో ఐక్యంగా ఉండాలంటే మా అభిప్రాయం కూడా ఉండాలి కదా, మా హక్కులు కూడా ఉండాలి కదా. కాబట్టి మాలలు సైకోలుగా మారారు. ఐక్యత గురించి మాట్లాడు సైకోలే. వర్గీకరణ సంబంధిస్తే మేము కలిసి ఉంటాం. మా అభిప్రాయానికి విలువనియకపోతే మేము కలిసి ఉంటాం. మాకు బీసీల మద్దతు ఉన్నది. మా బీసీలు మా సోదరులే, అగ్రకులాలు మా సోదరులే, ఓకే, మా మైనార్టీలు మా సోదరులే, మా గిరిజనులు మా సోదరులే, మాలేతర మా దళితులు మా సోదరులే. వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళని మేము సోదరులుగా పరిగణించాం. వర్గీకరణ వ్యతిరేకించిన మా సోదరులు కూడా పరిగణించాను అందరూ. అరే నేనంటే చంపేయడం అంటే వర్గీకరణ రద్దు చేయించడం అని అర్థం. ఇక్కడ ఏది అక్కడనో ప్రేమిస్తే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను కదా, ఇక్కడనో రద్దు చేస్తామంటాను అంతే. ఇప్పుడు పాలసీ ఏది, అక్కడనో ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను, ఇక్కడ నువ్వు ఐక్యంగా ఉండకపోతే నేను రద్దు చేస్తామంటాను. సైకో కదా ఇది. అందువల్ల అట్లా ప్రేమించి మేము ఏకపక్షంగా నేను ప్రేమించాను, నువ్వు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను సైకోలు ఎట్లనో, మా ఇష్టం లేకుండా, మా వర్గీకరణ సమర్థించకుండా మాతో కలిసి ఉండాలి లేకపోతే రద్దు చేస్తామంటే ఇది ఇక్కడ సైకోలే. కాబట్టి సైకోల సంగతి తేల్చేస్తాం, మనవాదుల సంగతి తేల్చేస్తాం. అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపిస్తాం. అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపించే కాడ ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం. మీ అయ్యలు కాదు, మీ అయ్యలు కూడా పుట్టినా మళ్ళీ వర్గీకరణ ఆపలేరు. ఇది సత్యం. ఇప్పుడు మాట్లాడండి. అరే ఆనాడు సామాజిక న్యాయాన్ని ముందుకు నడిపించే పోవడంలో అంబేద్కర్నే టార్గెట్ అన్నారు చాలా మంది అగ్రకులాలు. అంబేద్కరే విజయం సాధించాడు, ఓకే కదా. 100 ఏళ్ల క్రితం
నేనేంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధిష్టానం అది తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్లకు నిజాయితీ దమ్ముంటున్నామో కాంగ్రెస్ పాలసీ పరంగా వర్గీకరణ సమర్థిస్తున్నది కాబట్టి, ముందు చేసింది వర్గీకరణ చేసింది కాంగ్రెసే పంజాబ్లో కాబట్టి, రాహుల్ గాంధీ వర్గీకరణ సమర్థిస్తున్నాడు అనే విషయం వాయిస్ వచ్చింది కాబట్టి, మల్లికార్జున ఖర్గే వర్గీకరణ సమర్థిస్తూ మేనిఫెస్టో పెట్టి డిక్లరేషన్ చేసింది కాబట్టి, ముఖ్యమంత్రి సమర్థిస్తున్నాడు కాబట్టి, ఇక మీరు ఆ పార్టీలో ఉండకుండా రాజీనామా చేసి వర్గీకరణ వ్యతిరేకంగా ముందుకు రండి అని చెప్పారు. రెండోది కాంగ్రెస్ను కోరుతున్నా, మీ పార్టీలోనే ఉండి వర్గీకరణకు అడ్డుతోలుతో మాట్లాడుతుంటే పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు మౌనంగా ఉన్నదని వీళ్ళని అడుగుతున్నా. పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు మౌనంగా ఉన్నది? ఇది రాహుల్ గాంధీకి వ్యతిరేకమే కదా, మల్లికార్జున ఖర్గే డిక్లరేషన్కు చేవెళ్ల డిక్లరేషన్కు వ్యతిరేకమే కదా, ఓకే చివరి డిక్లరేషన్కి వ్యతిరేకమే కదా, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన దానికి వ్యతిరేకమే కదా. మరి వ్యతిరేకంగా రోడ్డు మీద మేము వర్గీకరణ అడ్డుతో ఒకసారి మాట్లాడుతున్నాంటే ఇది అధిష్టానాన్ని రాహుల్ గాంధీని ధిక్కరించినట్టే, ఇది మేనిఫెస్టోని డిక్లరించినట్టే, ఇది మల్లికార్జున గారిని ధిక్కరించినట్టే. మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? కాబట్టి కాంగ్రెస్ అధిష్టాన వర్గం నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు మౌనం వీడి వాళ్ళ పట్ల చర్యలు తీసుకుంటారా, ఇట్లనే అడ్డు తగలడాన్ని ఇంకా మీరు మౌనంగా చూస్తూ ఊరుకుంటారా? దళితుల మధ్యలో మరింత విఘాతం పెరగడానికి మీరు వాళ్ళకు అనుకూలంగా ఉంటారా అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నదనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే ఇంకొక విషయం, ప్రెస్ మీట్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి మాట్లాడింది. మేము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని 2003లోనే ఉద్యమం చేశాం. ఇప్పుడు గౌరవ కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్న కాలంలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరగాలని చెప్పి రాష్ట్రపతిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పిలుపునిచ్చేశాడు. మేము ఆనాడే అందుకున్నాం. వాస్తవానికి వర్గీకరణ అడ్డు తగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా ప్రధాన ఎజెండాగా మార్చేవాళ్ళం. వర్గీకరణ అడ్డు తగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన ఎజెండాగా మలిచేవాళ్ళం కదా. ఇప్పుడు మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు వ్యతిరేకమెవరు? అగ్రకులాల పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉండరు. అగ్రకులాల్లో పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉండరు. కానీ దళితుల్లో ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా అగ్రకులాలకు ధీటుగా. ఎగ్జాంపుల్ మా వెంకటస్వామి కుటుంబమే కదా. మరి అగ్రకులాలు 195% ప్రైవేట్ రంగం అంతా వాళ్ళ చేతులు ఉన్నది, 199% ప్రైవేట్ రంగం వాళ్ళ చేతులు ఉన్నది. 1% దళిత వర్గాల చేతులు ఉంటుంది, మీ చేతిలో ఉన్నది. మీ చేతిలో ఉండబడే ప్రైవేట్ రంగ సంస్థల్లో మీరు మాదిగలకు దళితులకు రిజర్వేషన్ అమలు చేయవచ్చు కదా, ప్రత్యేక రిజర్వేషన్లు మీరు ఇవ్వచ్చు కదా, దగ్గర తీసుకోవచ్చు కదా, మీ చేతులు ఉన్నది కదా. ప్రైవేట్ రంగం అంతా 99% అగ్రకులాల పారిశ్రామిక చేతులు ఉంటే 1% మీ చేతులు ఉన్నది కదా. మీ చేతులు ఉన్నదాన్ని మీరు అమలు చేయకపోతే అగ్రకులాలు ఎట్లా అమలు చేస్తారు? మీ చేతిలో ఉన్న పరిశ్రమల్లో మీరు నడిపే పరిశ్రమలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలుకు మీరు ముందుకు రాకపోతే అగ్రకులాల పారిశ్రామికవేత్తలు ఎలా అమలు చేస్తారో మీరు చెప్పండి. మేమైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు అనుకూలం. మీకంటే ముందు 2023లోనే మేము మాట్లాడినాం. కానీ మీరు అడ్డు తగలడం వల్ల ఆ అంశం ఎజెండాగా మార్చలేకపోయాం. మీరు అడ్డు తగలకపోతే అంశం ఎప్పుడో ఎజెండాగా మారేది. మళ్ళీ చెప్తున్నాం, ఈ దేశంలో అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్లో దళిత వర్గాల సమస్యలు ఎన్ని ఉన్నాయో వర్గీకరణ అమలు చేసుకోవడం మొదలైన తర్వాత పెండింగ్ సమస్యలన్నిటిగా ఉద్యమం చేస్తాం. దేశవ్యాప్తంగా దళిత వర్గాలను, గిరిజన వర్గాలను, బలహీన వర్గాలందరినీ కూడా కడతాం. అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యసభలో లేవు కదా. లోక్సభలో రిజర్వేషన్ రాజ్యసభలో లేవు కదా. శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, శాసన మండలిలో లేవు కదా. ఓకే, విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కొంత ఉన్నాయి. మరి న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు కదా, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవు కదా, హైకోర్టులో రిజర్వేషన్ లేవు కదా. అంటే అంబేద్కర్ కాలం నుంచి ఈ పెండింగ్లు ఉన్నాయి కదా. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు చట్టసభలు రిజర్వేషన్ లేవు కదా, వాళ్ళు సాధించాలి కదా. అంటే అంబేద్కర్ కాలం నుంచి ఏ సమస్యలు అయితే పెండింగ్లు ఉన్నాయో, భూమి సమస్య పెండింగ్ ఉన్నది. భూమి జాతీయమే చేయాలని అంబేద్కర్ కోరుకున్నాడు. ఇప్పుడు భూమి మొత్తం 190% ఉన్నత వర్గాల చేతుల్లోనే ఉన్నది. అది దళితులకు, గిరిజనులకు సమాన పంపిణీ జరిగే రోజు రావాలి.
అప్పుడే ఆర్థిక సమానత్వం రావడానికి దారితీస్తుంది. అప్పుడే ఆర్థిక సమానత్వం రావడానికి దారితీస్తుంది. దాపోవడం కూడా చేయాలి. ఇవన్నీ జరగాలంటే మనవాదుల వల్ల సాధ్యపడదు, అంబేద్కర్ వాదుల వల్ల సాధ్యపడుతుంది. మాలలు మనవాదులు అయిపోయినరు కాబట్టి మాదిగలు అంబేద్కర్ వాదులు అయిపోయినరు. మళ్ళీ చెప్తున్నా, ఈ తెలుగు గడ్డ మీద దేశవ్యాప్తంగా అంబేద్కర్ నిజమైన వారసులు మాదిగలే, మాలలు మనవాదులు అయిపోయింది. రాసి పెట్టుకోండి. ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఏ పార్టీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీ ఇక్కడ లేదు. మీరు మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం ఆపుకోండి. మాలల్ని అంబేద్కర్ వాదం నుంచి దూరం చేసి మనవాదులుగా మార్చబాకండి. మాలల్ని అంబేద్కర్ వాదానికి దృక్పథానికి దూరం చేసి వాళ్ళని మనవాదులుగా మార్చబాకండి. మళ్ళా చెప్తున్నా, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు అంబేద్కర్ వేదిక మీద అంబేద్కర్ పోరాటం నడుపుతున్నప్పుడు అగ్రకులాలు కనిపించిండ్రు. ఈనాడు అంబేద్కర్ను గౌరవించే వాళ్ళ సంఖ్య అగ్రకులాల్లో పెరిగింది. ఈనాడు ఆయన రథాన్ని ముందుకు నడిపించే క్రమంలో అగ్రకులాలు ఇక్కడ సమర్థిస్తున్నాయి. ఎంఆర్పిఎస్ని అందరూ సమర్థిస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరుగుతున్నది. మనవాద సంస్కృతి దూరం చేసుకోకుంటే మీరు సమాజానికి దూరం అవుతారు. ఇప్పటికే దళితుల్లో మెజారిటీ కులాల ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, అగ్రకులాల అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు గౌరవ రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు ప్రధానమంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు మనవాదులుగా మారారు. మీరు మనవాదులు అవుతే మీ అంబేద్కర్ వాదులం. మనవాదాన్ని అంబేద్కర్ ఓడించిండు ఆనాటి కాలంలో. ఈనాడు ఎంఆర్పిఎస్ కూడా నయా మనవాదులను ఇప్పుడు ఓడిస్తారు. ఆనాడు అంబేద్కర్ మనవాదులను ఓడించి ప్రాతినిధ్యం సాధించాడు. ఈనాడు నయా మానవాదులు ఎక్కడున్నారంటే ఎక్కువ మాలల్లోనే ఉన్నారు. ఆ నయా మానవాదులను ఓడించడం ఖాయం, వర్గీకరణ అమలు చేయించుకోవడం ఖాయం, మనువాదులను నిర్మూలించడం కూడా ఖాయం. మనువాదులను రాజకీయంగా నిర్మూలించడం కూడా ఖాయం తెలంగాణ గడ్డ మీద. ఒక సందర్భంలో వాళ్ళ అయ్యనే మా మహిళతో ఓడించిన వాళ్ళం. భవిష్యత్తు రోజుల్లో వాళ్ళకు రాజకీయంగా పుట్టకతులు లేకుండా చేయడం కోసం మాదిగల్ని, మా నేత కానీ పీడిత కులాలందరినీ, బుడగ జంగాలందరినీ ఏకదానికి తీసుకొస్తాం. ఏదేమైనా వర్గీకరణను అడ్డు తగులే స్వార్థపరులారా, మిమ్మల్ని సమర్థించే రాజకీయ పార్టీ లేదు. మీకు చేతనైతే బీఎస్పీలో చేరి మాయావతి అండ తీసుకోండి, లేదా మీకు చేతనవుతే సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడండి. కానీ మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం చేసి మాలల్ని మనవాదుల మార్చబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 600 వర్గీకరణ అమలు జరుగుతుంది. మళ్ళా చెప్తున్నా, మీరే కాదు, మీ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, మీ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు. రాసి పెట్టుకోండి. యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి మాదిగలకు ఉన్నది. పీడిత కులాలందరినీ కూడగట్టే శక్తి మాదిగలకు ఉన్నది. సమాజాన్ని కూడగట్టే శక్తి మాదిగలకు ఉన్నది. ఎందుకంటే మాదిగల పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైంది కాబట్టి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది, రాజకీయ పట్ల అండగా నిలబడుతున్నాయి. ఒక్క పార్టీ మద్దతు కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు స్వార్థపరులు, మీరు మనువాదులు. మీ మనువాదాన్ని వదలకపోతే, మీ స్వార్థాన్ని వదలకపోతే మీరే సమాజం నుంచి మరింత దూరమై ఒంటరి వాళ్ళై ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి కూడా సిద్ధంగా లేని రోజులు వస్తాయనేసి కూడా మర్చిపోదు. మళ్ళీ చెప్తున్నా, మేము వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ మేము శత్రువుగానే చూస్తాం. వర్గీకరణ వ్యతిరేకిస్తామని ఎవరు మాట్లాడినా వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ మనోలాగా చూస్తాం. కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు, కొంతమంది మనసులో పెట్టుకుంటున్నారు. నేను అంటున్నా, వర్గీకరణ వ్యతిరేకంగా బహిరంగ మాట్లాడిన వాళ్ళను మనవాదులను చూస్తాం, మా శత్రువులను చూస్తాం. వాళ్ళతో ఏనాడు రాజు ఉండదు. రెండోది, వర్గీకరణకు వ్యతిరేకంగా మనసులో ఉన్న వాళ్ళని కూడా మేము పసిగడతాం. వర్గీకరణకు వ్యతిరేకంగా మనసులో కూడా పసిగడతాం. వాళ్ళని కూడా మేము మనవాదులని పరిగణలోకి తీసుకుంటాం. దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుండే వీళ్ళు. దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలా? ఒక మాలలందరూ సభ ఎట్లా పెడతావు? దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలి, ఒక మాలల గురించి ఎట్లా పెడతావు? నన్ను ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే సంపుతానని సంపెట్టోళ్ళు ఉన్నారు, గొంతులు కొత్తలేరు. ఆడపిల్లలు సైకోలు వీళ్ళు దళిత సైకోలు.
మాల సైకోలు వీళ్ళు. అరే మాకు లేనిది మీకెందుకయ్యా? నీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి, అవగాహన ఉండాలి, సంబంధాలు ఉండాలి, ఏకాభిప్రాయం ఉండాలి. ప్లీజ్ బాయ్, మాతో ఐక్యంగా ఉండాలంటే ఒక మాట, మాతో ఐక్యంగా ఉండాలంటే మా అభిప్రాయం కూడా ఉండాలి కదా, మా హక్కులు కూడా ఉండాలి కదా. కాబట్టి మాలలు సైకోలుగా మారాడు. ఐక్యత గురించి మాట్లాడు సైకోలే. వర్గీకరణ సంబంధిస్తే మేము కలిసి ఉంటాం, మా అభిప్రాయానికి విలువనియకపోతే మేము కలిసి ఉంటాం. మాకు బీసీల మద్దతు ఉన్నది, మా బీసీలు మా సోదరులే, అగ్రకులాలు మా సోదరులే, ఓకే, మా మైనార్టీలు మా సోదరులే, మా గిరిజనులు మా సోదరులే, మాలేతర మా దళితులు మా సోదరులే. వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళని మేము సోదరులుగా పరిగణించాం, వర్గీకరణ వ్యతిరేకించిన మా సోదరులు కూడా పరిగణించాను అందరూ. అరే నేనంటే చంపేయడం అంటే వర్గీకరణ రద్దు చేయించడం అని అర్థం ఇక్కడ. ఏది అక్కడనో ప్రేమిస్తే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను కదా, ఇక్కడనో రద్దు చేస్తామంటాను అంతే. ఇప్పుడు పాలసీ ఏది, అక్కడనో ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను, ఇక్కడ నువ్వు ఐక్యంగా ఉండకపోతే నేను రద్దు చేస్తామంటాను. సైకో కదా ఇది. అందువల్ల అట్లా ప్రేమించి మేము ఏకపక్షంగా నేను ప్రేమించాను నువ్వు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను సైకోలు ఎట్లనో, మా ఇష్టం లేకుండా, మా వర్గీకరణ సమర్థించకుండా మాతో కలిసి ఉండాలి లేకపోతే రద్దు చేస్తామంటే ఇది ఇక్కడ సైకోలే. కాబట్టి సైకోల సంగతి తేల్చేస్తాం, మానవాదుల సంగతి తేల్చేస్తాం, అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపిస్తాం. అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపించే కాడ ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం. మీ అయ్యలు కాదు, మీ అయ్యలు కూడా పుట్టినా మళ్ళీ వర్గీకరణ ఆపలేరు, ఇది సత్యం. ఇప్పుడు మాట్లాడండి. అరే ఆనాడు సామాజిక న్యాయాన్ని ముందుకు నడిపించకపోవడంలో అంబేద్కర్నే టార్గెట్ అన్నారు చాలా మంది అగ్రకులాలు. అంబేద్కరే విజయం సాధించాడు, ఓకే కదా. 100 ఏళ్ల క్రితం నేనేంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధిష్టానం అది తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్లకు నిజాయితీ దమ్ముంటున్నామో కాంగ్రెస్ పాలసీ పరంగా వర్గీకరణ సమర్థిస్తున్నది కాబట్టి, ముందు వర్గీకరణ చేసింది కాంగ్రెసే పంజాబ్లో కాబట్టి, రాహుల్ గాంధీ వర్గీకరణ సమర్థిస్తున్నాడు అనే విషయం వాయిస్ వచ్చింది కాబట్టి, మల్లికార్జున ఖర్గే వర్గీకరణ సమర్థిస్తూ మేనిఫెస్టో పెట్టి డిక్లరేషన్ చేసింది కాబట్టి, ముఖ్యమంత్రి సమర్థిస్తున్నాడు కాబట్టి ఇక మీరు ఆ పార్టీలో ఉండకుండా రాజీనామా చేసి వర్గీకరణ వ్యతిరేకంగా ముందుకు రండి అని చెప్పారు. రెండోది కాంగ్రెస్ను కోరుతున్నా, మీ పార్టీలోనే ఉండి వర్గీకరణకు అడ్డుతవుతో మాట్లాడుతుంటే పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు మౌనంగా ఉన్నదని వీళ్ళని అడుగుతున్నా. పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు మౌనంగా ఉన్నది? ఇది రాహుల్ గాంధీకి వ్యతిరేకమే కదా, మల్లికార్జున ఖర్గే చేవెళ్ల డిక్లరేషన్కు వ్యతిరేకమే కదా, ఓకే, చివరి డిక్లరేషన్కి వ్యతిరేకమే కదా, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన దానికి వ్యతిరేకమే కదా. మరి వ్యతిరేకంగా రోడ్డు మీద మేము వర్గీకరణ అడ్డుతో మాట్లాడుతున్నంటే ఇది అధిష్టానాన్ని రాహుల్ గాంధీని ధిక్కరించినట్టే, ఇది మేనిఫెస్టోని డిక్లరించినట్టే, ఇది మల్లికార్జున ఖర్గే ధిక్కరించినట్టే. మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? కాబట్టి కాంగ్రెస్ అధిష్టాన వర్గం నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు మౌనం వీడి వాళ్ళ పట్ల చర్యలు తీసుకుంటారా, ఇట్లనే అడ్డు తగలడాన్ని ఇంకా మీరు మౌనంగా చూస్తూ ఊరుకుంటారా? దళితుల మధ్యలో మరింత విఘాతం పెరగడానికి మీరు వాళ్ళకు అనుకూలంగా ఉంటారా అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నదనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే ఇంకొక విషయం, ప్రెస్ మీట్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి మాట్లాడింది. మేము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని 2003లోనే ఉద్యమం చేశాం. ఇప్పుడు గౌరవ KR నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్న కాలంలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరగాలని చెప్పి రాష్ట్రపతిగా
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పిలుపునిచ్చేశాడు. మేము ఆనాడే అందుకున్నాం. వాస్తవానికి వర్గీకరణ అడ్డు తగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా ప్రధాన ఎజెండాగా మార్చేవాళ్ళం. వర్గీకరణ అడ్డు తగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన ఎజెండాగా మలిచేవాళ్ళం కదా. ఇప్పుడు మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు వ్యతిరేకం ఎవరు? అగ్రకులాల పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉండరు. అగ్రకులాల్లో పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉండరు. కానీ దళితుల్లో ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా అగ్రకులాలకు ధీటుగా. ఎగ్జాంపుల్ మా వెంకటస్వామి కుటుంబమే కదా. కుటుంబమే కదా. మరి అగ్రకులాలు 195% ప్రైవేట్ రంగం అంతా వాళ్ళ చేతులు ఉన్నది. 199% ప్రైవేట్ రంగం వాళ్ళ చేతులు ఉన్నది. 1% దళిత వర్గాల చేతులు ఉంటుంది, మీ చేతిలో ఉన్నది. మీ చేతిలో ఉండబడే ప్రైవేట్ రంగ సంస్థల్లో మీరు మాదిగలకు దళితులకు రిజర్వేషన్ అమలు చేయవచ్చు కదా. ప్రత్యేక రిజర్వేషన్లు మీరు ఇవ్వచ్చు కదా, దగ్గర తీసుకోవచ్చు కదా. మీ చేతులు ఉన్నది కదా. ప్రైవేట్ రంగం అంతా 99% అగ్రకులాల పారిశ్రామిక చేతులు ఉంటే 1% మీ చేతులు ఉన్నది కదా. మీ చేతులు ఉన్నదాన్ని మీరు అమలు చేయకపోతే అగ్రకులాలు ఎట్లా అమలు చేస్తారు? మీ చేతిలో ఉన్న పరిశ్రమల్లో, మీరు నడిపే పరిశ్రమలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలుకు మీరు ముందుకు రాకపోతే అగ్రకులాల పారిశ్రామికవేత్తలు ఎలా అమలు చేస్తారో మీరు చెప్పండి. మేమైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు అనుకూలం. మీకంటే ముందు 2022, 23, 2023లోనే మేము మాట్లాడినాం. కానీ మీరు అడ్డు తగలడం వల్ల ఆ అంశం ఎజెండాగా మార్చలేకపోయాం. మీరు అడ్డు తగలకపోతే అంశం ఎప్పుడో ఎజెండాగా మారేది. మళ్ళీ చెప్తున్నాం, ఈ దేశంలో అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్లో దళిత వర్గాల సమస్యలు ఎన్ని ఉన్నాయో వర్గీకరణ అమలు చేసుకోవడం మొదలైన తర్వాత పెండింగ్ సమస్యలన్నిటిగా ఉద్యమం చేస్తాం. దేశవ్యాప్తంగా దళిత వర్గాలను, గిరిజన వర్గాలను, బలహీన వర్గాలందరినీ కూడా కడతాం. అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యసభలో లేవు కదా. లోక్సభలో రిజర్వేషన్ రాజ్యసభలో లేవు కదా. శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, శాసన మండలిలో లేవు కదా. ఓకే, విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కొంత ఉన్నాయి. మరి న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు కదా. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవు కదా. హైకోర్టులో రిజర్వేషన్ లేవు కదా. అంటే అంబేద్కర్ కాలం నుంచి ఈ పెండింగ్లు ఉన్నాయి కదా. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు చట్టసభలు రిజర్వేషన్ లేవు కదా. వాళ్ళు సాధించాలి కదా. అంటే అంబేద్కర్ కాలం నుంచి ఏ సమస్యలు అయితే పెండింగ్లు ఉన్నాయో, భూమి సమస్య పెండింగ్ ఉన్నది. భూమి జాతీయమే చేయాలని అంబేద్కర్ కోరుకున్నాడు. ఇప్పుడు భూమి మొత్తం 190% ఉన్నత వర్గాల చేతుల్లోనే ఉన్నది. అది దళితులకు, గిరిజనులకు సమాన పంపిణీ జరిగే రోజు రావాలి. అప్పుడే ఆర్థిక సమానత్వం రావడానికి దారితీస్తుంది. దాపోవడం కూడా చేయాలి. ఇవన్నీ జరగాలంటే మనవాదుల వల్ల సాధ్యపడదు, అంబేద్కర్ వాదుల వల్ల సాధ్యపడుతుంది. మాలలు మనవాదులు అయిపోయినరు కాబట్టి మాదిగలు అంబేద్కర్ వాదులు అయిపోయినరు. మళ్ళీ చెప్తున్నా, ఈ తెలుగు గడ్డ మీద దేశవ్యాప్తంగా అంబేద్కర్ నిజమైన వారసులు మాదిగలే. మాలలు మనవాదులు అయిపోయింది, రాసి పెట్టుకోండి.